వెల్కమ్ టు ఎల్జీ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 67వ వర్ధంతి. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్. పీడీఎస్యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ధర్నా అనుమతి లేని ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యా సంస్థలను సీజ్ చేయాలని డిమాండ్. WHO సేవలకు పూర్తి సహకారం అందిస్తాం. అధికారుల బృందానికి భరోసానిచ్చిన ఎంపీ బైరెడ్డి శబరి. స్వర్ణగిరి బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజు ఉదయం శ్రీవారు కల్పవృక్ష వాహనం మీద కొలువుదీరి ఆలయ తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తుల కోరిన కోరికలను అనుగ్రహిస్తున్నారు. వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 67వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ పూలమాల వేసి నివాళులర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలో మంచికంటి నగర్లో దేవుడికి కేటాయించిన స్థలంలో బొడ్రాయి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు ఆంజనేయ స్వామి గుడి కట్టుట కోసం భూమి పూజ కార్యక్రమం నిర్వహించడంతో వివాదం మొదలైందని గ్రామ ప్రజలు ఆరోపించారు. మంచికంటి నగర్లో గత 20 సంవత్సరాల క్రితం ఎంఆర్ఓ మస్తాన్ రావు ఉన్న సమయంలో కొంత స్థలాన్ని హిందువుల సౌకర్యార్థం దేవుడి గుడి కట్టుకోవడం కోసం స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలంలో కొంత స్థలాన్ని ప్రజలకు మంచినీటి సౌకర్యం కోసం నవభారత్ వారు ఒక షెడ్ నిర్మాణం చేశారు. మిగిలిన స్థలంలో ఇటీవలే కాలంలో ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించుటకు భూమి పూజ కార్యక్రమం చేయడంతో సిపిఎం పార్టీ నాయకులు అడ్డుకొనడంతో వివాదం మొదలైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మంచికంటి నగరు బొడ్రాయి నిర్వహణ కమిటీ తరఫున మంచికంటి నగరు హిందూ ప్రజల తరఫున మాట్లాడుతూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో బొడ్రాయి నిర్వహణ కమిటీ మంచికంటి నగర్లో బొడ్రాయి చాలా బాగా జరుపుకోవటం జరిగింది, బొడ్రాయి వేసుకోవటం జరిగింది ప్రశాంతంగా. అదేవిధంగా ఈరోజు బొడ్రాయికి సంబంధించినటువంటి పక్కనున్నటువంటి ఖాళీ స్థలంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కోసం మేము 15 రోజుల క్రితం ముహూర్తం వేయటం జరిగింది. ఆ ముహూర్తం వేసిన స్థలాన్ని ఏడ సిపిఎం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వారు దాన్ని పీకేయటం అనేది జరిగింది. అదేవిధంగా పీకేసే సందర్భంలో ఇక్కడికి వచ్చి ఎవరు వేశారు ఏంటి వాళ్ళ సంగతి చూద్దాం అది ఇదని రెచ్చగొట్టే మాటలు మాట్లాడినప్పటికీ మేము వాళ్ళకి ఎదురుపోకుండా కొద్దిగా వెనక్గా ఉండి నిన్న అధికారులందరికీ ఈ విధంగా పీకేశారని పోలీస్ ఎస్ఐ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి అందరికీ దరఖాస్తు ఇవ్వటం అనేది జరిగింది. ఊరు తరఫున హిందూ ప్రజల తరఫున ఆ విధంగా ఇచ్చి ఈరోజు నగర గ్రామం 2003 అక్టోబర్ 28వ తారీఖున మొట్టమొదట ఇండ్లు నిర్మించడం జరిగింది. దానికంటే ముందు ఆ రోజు నేను సిపిఎం పార్టీలో ఉన్నాను. ఆ రోజు 5 సంవత్సరాల పోరాట ఫలితంగా 2003 అక్టోబర్ 28న ఇక్కడ ఊరు నిర్మించడం అనేది జరిగింది. ఆ రోజు నుంచి ఈ ఊర్లో
హిందువులు అదేవిధంగా క్రిస్టియన్స్ వాళ్ళు ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ గుళ్ళు వాళ్ళు కట్టుకుంటున్నారు. అదేవిధంగా ముస్లిమ్స్ వాళ్ళు ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ గుళ్ళు వాళ్ళు కట్టుకుంటున్నారు. అదేవిధంగా హిందువులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు. ఎట్లాంటి వివాదం లేకుండా అన్ని మతాలు కూడా కలిసికట్టుగా ఈ ఊర్లో ఐక్యమత్యంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటిదాకా. అయినప్పటికీ గత అనేక సంవత్సరాల కళ బొడ్రాయి వేయాలని అనేక సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఒక 7-8 సంవత్సరాలుగా సిపిఎం వారి ముందుండి ప్రయత్నం చేసినప్పటికీ కానప్పుడు ఈ సంవత్సరంగా చాలామంది హిందువులందరూ ముందుకొచ్చి నువ్వు పార్టీలో లేవు కాబట్టి నువ్వు వేరే దాంట్లో ఉన్నప్పటికీ ఊరు ఐక్యతను నువ్వు కోరుకో, నువ్వు ముందుండు, నీకు మీ అందరం హెల్ప్ చేస్తాం, మనం బొడ్రాయి వేద్దామని అందరూ ముందుకొచ్చి ఈ బొడ్రాయి కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా అందరూ ఈ ఊరిలో ఉన్న అందరూ అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని పార్టీల వారు కూడా సహకరించారు. చాలా బ్రహ్మాండంగా బొడ్రాయి కార్యక్రమాన్ని నిర్వహించాం. అయినప్పటికీ ఇది వామపక్ష భావజాలంతో ఏర్పడ్డ ఊరని మేము సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వానికి అదేవిధంగా సిపిఐ పార్టీ జిల్లా నాయకత్వానికి ఆహ్వానం ఇచ్చి బొడ్రాయి కార్యక్రమానికి రమ్మని వాళ్ళ ద్వారా శుభాకాంక్షలు కూడా తెప్పియటం అనేది జరిగింది. అయినప్పటికీ ఇంత బాగా జరిగినటువంటి బొడ్రాయి కార్యక్రమాన్ని చూసి ఓరవలేకనా ఏంటనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు వివాదం సృష్టించి హిందువుల మధ్య ఒక సిపిఎం పార్టీ మధ్య వివాదం సృష్టించాలని సిపిఎం నాయకత్వం చూడటం కరెక్ట్ కాదని మేము భావిస్తూ ఉన్నాం. ఈ ఊరిని ఈ హిందువుల మనోభావాలను అర్థం చేసుకోవాలి. ఈ ఊరిలో ఉన్నటువంటి హిందువులందరి అభిప్రాయాలు తెలుసుకొని ముందుకు అడిగేయాలని కూడా సిపిఎం పార్టీకి బొడ్రాయి నిర్వహణ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ విధంగా కాకుండా తమ ఇష్టం వచ్చినట్టుగా తమ పద్ధతుల్లో తమ పోయి ఈ ఊర్లో వివాదాలు సృష్టించొద్దని కూడా మేము సిపిఎం పార్టీ తరఫున కోరుతూ ఉన్నాం. కాబట్టి అందరూ మాకు సహకరించాలని అధికారులు కానీ గ్రామంలో ఉన్న ఇతర మతాల ప్రజలు కానీ అందరూ కూడా మాకు సహకరించాలని సిపిఎం పార్టీకి హిందువులకి వచ్చినటువంటి వివాదాన్ని పరిష్కారాన్ని చేసే విధంగా అందరూ మాకు సహకరించి సిపిఎం పార్టీ వాళ్ళు కూడా ఆలోచించి వెనక్కపోతే మంచిదని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బొడ్రాయి నిర్వహణ కమిటీ తరఫున. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఫిబ్రవరి 3వ తారీఖు బొల్లూరుగూడెం రామాలయం పక్కన ఉన్నటువంటి డిఎంఆర్ ట్రేడర్స్ లో గుర్తు తెలియని దొంగలు పడి సుమారు 20 లక్షలు విలువ చేసే సిగరెట్ కార్టన్స్ ను దొంగలించి వారిని పట్టుకున్న పాల్వంచ పోలీసులు. ఈ సందర్భంగా డీఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక పాల్వంచ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల 3వ తారీఖున డిఎంఆర్ స్టేటస్ లో దొంగలు పడి 25 లక్షలు విలువ చేసే కార్టన్స్ దొంగలించారని బాధితులు ఫిర్యాదు చేయడంతో సిఏ సతీష్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ నిర్వహించి 21 శుక్రవారం నాడు 2 దొంగలను పట్టుకుని తమదైన శైలిలో విచారించగా వారు రాజస్థాన్కు చెందిన అశోక్, మనీష్, గణపతి 3 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 5 లక్షల రూపాయల నగదు, 2 యాపిల్ ఫోన్లు, 1 వివో ఫోన్ రికవర్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాఘవయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ రిసీవర్ ఎవరైతే ఉన్నారో గణపతి ప్రజాపతి అని బోయిన్పల్లి, అతను కూడా బేసికల్గా ఫ్రమ్ రాజస్థాన్. ఆ రాజస్థాన్లో పరిచయం కొద్దే చేశారు. గతంలో ఉన్న కేసులు అక్కడ కానీ ఇక్కడ ఇప్పటి వరకు అయితే కేసెస్ ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. ఫస్ట్ కొన్ని దాంట్లో మనూరు వాళ్ళకంటే సరిపోతుంది, అది కూడా వెరిఫై చేస్తున్నాం. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది కూడా వెరిఫై చేస్తున్నాం. లో 3వ తారీఖు అంటే తెల్లవారితే 4వ తారీఖు ఇక్కడ పాల్వంచ స్థానికంగా బొల్లూరుగూడెంలో టీడీపీ కళ్యాణ మండపం దగ్గర ఉన్నటువంటి డిఎంఆర్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. అది ఈ సిగరెట్స్ రిలేటెడ్ హోల్సేల్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్. దాంట్లో దొంగతనం జరిగిందని చెప్పేసి మాకు ఫిర్యాదు రావడం జరిగింది. వెంటనే కేసు నమోదు చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. పాల్వంచ టౌన్ సిఏ గారు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అందులో భాగంగా ఎవరెవరు
సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క యాక్సిడెంట్స్, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ అంతా కూడా పరిశీలించిన తర్వాత రాజస్థాన్కి చెందినటువంటి అశోక్, గణపతి, సునీల్ అండ్ మనీష్ అనేటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయినట్టుగా మాకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే వాళ్ళు అక్కడి నుంచి రాజస్థాన్ నుంచి ఇక్కడికి వచ్చేసి ఒక వెహికల్లో వచ్చి ఆ వెహికల్లో ఈ షటర్ బ్రేక్ చేసేసి దాంట్లో ఉన్నటువంటి సిగరెట్స్, వాల్యుయబుల్ సిగరెట్స్ తీసుకుని వెళ్ళడం జరిగిందని తెలిసింది. సుమారుగా 26 లక్షల వర్త్ ఉన్నటువంటి సిగరెట్ బాక్సెస్ వాళ్ళు దొంగతనం చేసి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు ఒక ఇద్దరు దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఇద్దరు అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అశోక్ అండ్ మనీష్, వీళ్ళిద్దరు కూడా రాజస్థాన్ వాళ్ళు. వాళ్ళకి ఇక్కడ ఏరియా ఎలా పరిచయం అంటే, ఈ అశోక్ గతంలో ఇక్కడ పాల్వంచలో ఒక కిరాణా షాప్లో పనిచేశాడు. ఇతనికి ఏరియా గురించి కూడా అంత అవగాహన ఉంది. వీళ్ళు నేటివ్ ఆఫ్ రాజస్థాన్. అక్కడ రాజస్థాన్ కొద్దిమంది ఫ్రెండ్స్తో కలిసి అరే మనం ఇక్కడ దొంగతనం చేసినట్టయితే మనకు సరుకు మనకు తీసుకొచ్చి దాన్ని డిస్పోజ్ చేస్తే ఈజీగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఈ పని చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళిద్దరిని ఇక్కడ అరెస్ట్ చేశాము. వాళ్ళ నుంచి 5 లక్షల రూపాయలు ప్లస్ 2 సెల్ ఫోన్లు కూడా, అంటే ఈ డబ్బులతో కొన్నటువంటి ఐఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ రిమైనింగ్ యాక్టివిటీని కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాము. వాళ్ళని కూడా కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ముగ్గురున్నారు కదా సార్, ఇద్దరిని అంటున్నారు. ముగ్గురున్నారు కదా సార్ యాక్టివిటీ. దొంగతనం చేసింది ఇద్దరు, ఇంకో అతను రిసీవర్. రిసీవర్ అంటే అవును, దొంగతనం చేసి వాళ్ళకి ఇస్తారు కదా అమ్ముకోవడానికి, ఆ దొంగ అతను కూడా అరెస్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు ఎగ్జిబిట్ చేసి ముగ్గురిని కదా సార్, ఇద్దరు పేర్లే. ఇద్దరు దొంగతనం చేసింది, ఒకతను రిసీవర్. గణపతి ప్రజాపతి, బోయిన్పల్లి, హైదరాబాద్ బోయిన్పల్లి. అసలు కంప్లైంట్ సార్. ఈ రిమైనింగ్ 2 అక్యూజ్డ్ ఎక్కడ? పవిత్రమైన కుంభమేళ జలంతో కన్మూర్ గ్రామంలోని ఆలయాలలోని ప్రధాన మూర్తులతో పాటు గ్రామ దేవతలకు మహాకుంభమేళ జలంతో అభిషేకం నిర్వహించారు. గ్రామ పురోహితులు వీరశైవ గమి విద్వాన్మణి శివశ్రీ సురేష్ శాస్త్రి ప్రయాగరాజ్ పుణ్యక్షేత్రం త్రివేణి సంగమంలో 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న మహాకుంభమేళకు వెళ్లి పుణ్య స్నానాన్ని ఆచరించి ఆ త్రివేణి సంగమం అమృత బిందు ఫలాజలాన్ని గంగా పూజ నిర్వహించి తీసుకుని వచ్చి గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించి గ్రామంలోని శ్రీ కురుమూర్తి స్వామి దీపస్తంభం మరియు శ్రీ బీచుపల్లి ఆంజనేయ స్వామి దీపస్థలం, శ్రీ సింగోటం లక్ష్మీ నరసింహస్వామి దీపస్తంభాలతో పాటు గ్రామంలోని గ్రామ దేవతలు శ్రీ నాభిశీల దేవత, మైసమ్మ దేవత, పోచమ్మ దేవత, ఉరుడమ్మ తల్లి దేవతలకు ఆ పవిత్రమైన కుంభమేళ జలంతో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని శివస్వాములు పాల్గొని పూజా కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంను ఉద్దేశించి పురోహితులు సురేష్ శాస్త్రి మాట్లాడుతూ కార్యక్రమం ముఖ్య సంకల్పం గ్రామంలోని ప్రజలందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్, ధనము, ధాన్యము, సుఖము, సంతోషాలతో వర్ధిల్లుతూ గ్రామం అంతా కూడా సస్యశ్యామలంగా పాటి పంటలతో అభివృద్ధి జరగాలని ఈ అభిషేక సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవతో దశవే నమః, నమస్తే హస్తధన్వనే బాహుభ్యామతే నమః, యాతే శిశువతమా శివం భవోవతే తనః, శివాశరవ్యాయాతమతయానో రుద్రమణయ, యాతే రుద్రశుభతనోరఘోరాపాపకాశినే, తయానస్తన భాషంతమయా గిరిశంతాభిజాకశేః, యామిషం గిరిశంతాస్తే వివర్షస్తవే, శివాం గిరిత్రతాం కరోమాహికం శేపురుషం జగత, శివేన వచసా స్వాగిరిసాచ్చా వదామసే, యదా నర్వమిత్యగదక్ష్మం సమనా అసత, అద్యవోచ భక్త్యా ప్రథమో దైవ్యాభిషక, అహేకం చ సర్వాన్ జన్మే సర్వాత్యాతదాన్యః, హసవ్యస్తామ్రో అన్నమతమభ్రస్వ మంగళః, ఏ చేమాగం రుద్రా అభితోదిక్ష, సుదాసాస్రశో వైశాఖం హేడయేమహే, హసవ్యవసనపతినైలగ్రే వావిలోహితః, ఉదయనం గోపా అదృషన్నదృషన్నదహార్యః, ఉదయనం విశ్వా భూతానసదుష్టోమడయాతనః, నమ అస్తనైలగ్రేవాయ సహస్రాక్షాయ మీషే, అతో ఏ అస్తత్వానోహంతేభ్యోకరం నమః,
समुञ्चदन्वदस्वमुपयोगात्ययोज यास्तते अस्ति शिवः पराता भगववप अवचत्रंसकं सहस्राक्षदेशते निशीर्षल्यानामकाशवो न समना भव विद्यं दनकवर्तिनपिशल्यो भानवागमुता अनेशन्नशेषवावरस्य निशङ्कतेः याते हेतर्मेडुष्टमहस्ते बभूव तेदनः तयास्मान् विश्वतस्त्वमयक्ष्मया परिद्वज नमस्ते अस्त्वाजुदायानातुताय दुष्टमे उभाभ्यामुददेन मम बाहुभ्यं तमदन्मने परिचेतन्मनो हेतरस्मान् विरक्त विश्वतः अतो यशितिस्तवारे अस्मन्निदेहितो शम्भवे नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ओम नमो हिरण्यवाहवे नान्ये दिशां च पतये नमो नमः वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां पतये नमो नमः सस्मिञ्जनाय कृषेम देवतेनां पतये नमो नमः बब्लुषाय विव्याधिनां पतये नमो नमः हरिकेशाय उपवीतने कृष्णानां पतये नमो नमः भवत्येह ते देवतां ते नमो रुद्राग्निलाभिने क्षेत्राणां पतये नमः सूताय हन्त्याय यमुनानां पतये नमो नमः रोहिताय तपतये वृक्षाणां पतये नमो नमः मन्त्रिणेमान्याय रुद्राय नमोऽस्तु येते समेतं भाषा मृत्युर्मर्त्यान्तवे तान् यज्ञस्य मायया सर्वाणवै जानहे मृत्युवे स्वाहा प्राणानां रुद्रभाषान्तकः मानविके प्रभवादिशिष्टि संवत्सराणां मध्ये स्वस्ति श्री क्रोधिनाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतुः माघमासे कृष्णपक्षे नवमी शुभतिथौ वासरस्तु वासरः मन्धवासरे प्रातः काले ज्येष्ठा शुभ नक्षत्रे हर्षण शुभयोगे गरा शुभकरणे एवं गुणविशेष विशिष्टाय अस्यां शुभतिथौ अस्य मानस्यः शैमां शिवतः गोत्रोद्भवस्य गोत्रोद्भवाय कन्मनूरुग्रामनिवासस्य सर्वभक्तजनानां नानाविध गोत्रोद्भवस्य नानाविधनामधेयस्य सर्वभक्तजनानां తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తుందని పీడీఎస్యు రాష్ట్ర సహాయక కార్యదర్శి వెంకటేష్, జిల్లా అధ్యక్షులు లక్ష్మణులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండానే ముందస్తు అడ్మిషన్లు జరుగుతున్నా విద్యార్థుల ప్రాణాలు పోతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తుందని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనిటీ పీడీఎస్యు రాష్ట్ర కమిటీ పిలుపుతో భాగంగా పీడీఎస్యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని నారాయణ స్కూల్ నందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ చైతన్య నారాయణ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలతో పాటు అనేక పాఠశాలలు అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయన్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు యాజమాన్యాలు మోసం చేస్తున్నాయన్నారు. ఇంత యథేచ్ఛంగా అడ్మిషన్లు జరుగుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యార్థుల ప్రాణాలు పోతున్నా ముఖ్యమంత్రి అధికారులు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు వత్తాసు పలుకుతున్నారని ప్రభుత్వంపై ఆవేదన వ్యక్తం చేశారు. నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు నేటికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా కార్పొరేట్ చైతన్య నారాయణ లాంటి బడా కార్పొరేట్ సంస్థలు ఈరోజు వేలకి లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు ప్రభుత్వ నామ్స్ ప్రకారము ఒక ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. కానీ ఈరోజు ప్రభుత్వం చోద్యం చేస్తూ ఈరోజు నారాయణ కార్పొరేట్ లాంటి విద్యా సంస్థలకి వాళ్ళు కుమ్మక్కయ్యి విద్యార్థుల తల్లిదండ్రులని ఫీజులు దోపిడీ చేస్తున్నా కూడా పట్టించుకోవడం ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కనిపిస్తా ఉన్నది. పీడీఎస్సీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల ముందు నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే పీడీఎస్సీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు నారాయణ స్కూల్ విద్యా సంస్థల ముందు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాను. ఈ సందర్భంగా మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు ప్రభుత్వ నామ్స్ కు విరుద్ధంగా ఈరోజు పిఆర్ఓల పేరుతోటి అడ్మిషన్లు చేస్తా ఉన్నారు. ఎక్కడా కూడా రాష్ట్రం ఈరోజు విద్యా సంస్థ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. అయినప్పటికీ కూడా పిఆర్ఓలు ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి వాళ్ళని నమ్మబలికి ఈరోజు లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తూ అడ్మిషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో ఇంటర్మీడియట్ బోర్డు కావచ్చు, ఎస్ఎస్సీ బోర్డు కావచ్చు, అనేక చట్టాలు తీసుకొచ్చారు. ఈరోజు చట్టాలు తీసుకొచ్చినా కూడా కనీసం ఈరోజు ఎక్కడ కూడా అడ్మిషన్స్ ఆగడం లేదు. ఇక్కడ విద్యార్థులను ఒత్తిడి తీసుకోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఈరోజు శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థలు అనేక మంది
మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అందులో భాగంగా ఈరోజు పీడిఎస్ గా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు విద్యా హక్కు చట్టం ప్రకారం ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి. లేని పక్షంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ ప్రైవేటు విద్యా సంస్థల నుంచి విద్యార్థులను కాపాడుకునే విధంగా ఈ ఫీజుల నియంత్రణ చట్టం అమలయ్యేంత వరకు కూడా మేము ఉద్యమాలు చేస్తామని చెప్పి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. నా పేరు వెంకటేష్, పీడీఎస్యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ ఆర్జీ సూర్య మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా పంచరామాల్లో ఒకటైన ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి ఆలయం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని, శివరాత్రి ముందు రోజు నుండి పోలీసులు బృందాలుగా ఏర్పడి బార్కెట్లు పెట్టడం జరుగుతుందని, ముందు రోజు రాత్రి స్వామివారి కళ్యాణం జరుగుతుందని, రెండో రోజు రథ మహోత్సవం గుడి వద్ద నుండి నాచువన్ సెంటర్ వరకు, తర్వాత రోజు మహిళలతో మరలా గుడి వద్దకు రథాన్ని తీసుకురావడం జరుగుతుందని, మూడో రోజు తెప్ప మహోత్సవం జరుగుతుందని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ గస్తీ తిరుగుతుందని, భక్తులు దర్శనానికి వచ్చేవారు తక్కువ బంగారు ఆభరణాలతో రావాలని, లైన్లో దొంగలు ఉండే అవకాశం ఉందని, అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా అనుమానితులు కనబడితే మాకు తెలియజేయాలని సూచించారు. అదే గ్రాండ్ పెట్టారు ఏదో ఉన్నది అర్ధరాత్రి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. దానికి సంబంధించిన గుడికి సంబంధించిన నేను ఇప్పుడు నాగరాజు చేయాలి మొత్తం బందోబస్తు ఎలా ఉండాలి, బ్యారికేడింగ్ ఎలా ఉండాలి, ఇన్ అండ్ అవుట్ ఎలా ఉండాలి, అలాగే పబ్లిక్ అడ్రస్ సిస్టము, సీసీ కెమెరాస్ అని చూసాము. వాళ్ళకి చెప్పాము ఎలా ఉంచాలన్నది. 12వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకి 25వ తారీఖు అర్ధరాత్రి 12 గంటలకు స్టార్ట్ అవుతుంది మనకి. స్టార్ట్ అయ్యి మరుసటి రోజు అర్ధరాత్రి అంటే 26వ అర్ధరాత్రి వరకు శివరాత్రి దర్శనం ఉంటుంది. అదే రోజు తెల్లవారుజామున అంటే 27వ తారీఖు తెల్లవారుజామున కళ్యాణం, దానిలోనే 4 గంటలకు కళ్యాణం స్టార్ట్ అవుతుంది. ఆ కళ్యాణం తర్వాత ఆ రోజు 27 మధ్యాహ్నం 4:30 గంటలకి మనకి రథోత్సవం స్టార్ట్ అయ్యి 7 గంటల వరకు ముగుస్తుంది. అది మన రథోత్సవం మన గుడి శివాలయం గుడి దగ్గర నుండి నాచువారి సెంటర్ వరకు వస్తుంది. మరుసటి రోజు ఉదయం మళ్ళీ 7:30-8 గంటలకు మళ్ళీ ఆ నాచువారి సెంటర్ మీద శివాలయంకి లేడీస్ తీసుకెళ్తారు. అదే సాంప్రదాయం మనకి. అలాగే 28వ తారీఖు ఈ యొక్క తెప్పోత్సవం ఉంటుంది. 7:30-8 గంటలకు స్టార్ట్ అవుతుంది. 10-10:30 వరకు మనకి తెప్పోత్సవం 3 రౌండ్లు చేస్తారు. వాటన్నిటిలో కూడా మేము అన్ని రకాలుగా ఈ యొక్క బందోబస్తు స్కీమ్ రెడీ చేసి వచ్చాం. యాక్చువల్గా మాకు రావాల్సిన మన సిబ్బంది రాలేకపోయిన కారణం ఏంటంటే 6 రోజుల్లోనే మాకు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. 26, 27, 27 తారీఖు ఎలక్షన్, 26న మేమందరం ఈ డబ్బాలు కూడా తీసుకెళ్ళి మన ఎలక్షన్ బూత్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంది. బట్ ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ చేసి ఉన్న దాంట్లో బందోబస్తు అంతా సక్రమంగా చేస్తున్నాం. ఎక్కువ లాజిస్టిక్స్ అంటే రోప్ పార్టీసు, అలాగే మొబైల్ పార్టీసు, అలాగే బెల్ హెల్లర్స్, లౌడ్ స్పీకర్స్ ఎక్కువగా ఉపయోగించి అడిషనల్ మైలేజ్ తీసుకుని మనం అంతా బ్యారికేడింగ్ అది బాగా చేయించి ఈ యొక్క ఉత్సవాన్ని సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. అలాగే భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే తోపు తోసుకోవడం కానీ అలాంటివి చేయకుండా చూసుకుని వారి యొక్క వస్తువులు మెల్ల వస్తువులు సాధ్యమైనంత బంగారు వస్తువులు తక్కువగా వేసుకొని రావడం మంచిది. ఎందుకంటే ఆ తోపులాట్లో ఎవరైనా ఈ బంగారం కానీ లేకపోతే డబ్బులు కూడా తెచ్చుకోవడం, ఎక్కువ మొత్తం డబ్బులు తీసుకోవడం తెచ్చుకోవడం కానీ చేస్తే ఏదైనా పాకెట్ పికింగ్ జరగడం కానీ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ దర్శనానికి వచ్చే టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే అనవసరంగా ఎంత అయితే డబ్బులు అవసరమో అంత డబ్బులు తెచ్చుకోవడం మంచిది. దర్శనానికి వచ్చినప్పుడు మేము పోలీస్ పరంగా మాత్రం మేము సాఫీగా దర్శనం జరిగేలా చూస్తాం. ఆ యొక్క ఏర్పాట్లన్నీ సజావుగా చేస్తాం. ఆంధ్రప్రదేశ్ భారతదేశ వ్యాప్తంగా ఇమ్యునైజేషన్ డిసీజ్ సర్వేలెన్స్ WHO చేపట్టే కార్యక్రమాలు విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం WHO సేవలకు పూర్తి సహకారం అందిస్తుందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. శనివారం నంద్యాల బొమ్మల సత్రం నంద్యాల ఎంపీ కార్యాలయంలో WHO అధికారుల బృందం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ శబరి మాట్లాడుతూ గ్రామాలకు, అడవుల్లోని చెంచు బిడ్డలకు WHO సేవలు విస్తరించాలన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారం మీ సేవలకు ఉంటుందని, తన సహకారం కూడా ఉంటుందని ఎంపీ శబరి హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లాలో WHO సేవలకు తన సహాయ సహకారం అందిస్తామన్నారు. ఈ సమావేశంలో WHO, NPSN, SRTL డాక్టర్ సందీప్ పాటిల్, గుంటూరు SMO డాక్టర్ భవానీ, కర్నూలు SMO డాక్టర్ వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
And initially our project was funded by GPI, Global Polio Eradication Initiative. So once this has been eradicated, the funding from GPI has brought up means step by step. So in 2018, when government of India is supporting us for this, and once the polio has been eliminated, we are supported into other areas, and we have been renamed as NPSN. Other areas means NPSN we have been renamed the National Public Health Surveillance Network. Other areas, now we have measles and rubella surveillance and with vaccine preventable disease surveillance we are supporting, like diphtheria, pertussis, neonatal tetanus, and routine immunization strengthening. And even in few states, wherever the local state whatever has asked the request support, we are supporting. So now why we are here is, ma'am, as this is a MOU between GIVA and WHO, and PDSU తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుతో భాగంగా నేడు ఖమ్మం జిల్లాలో శ్రీ చైతన్య కళాశాల ఎదుట నిరసన ర్యాలీతో కళాశాల ముందు నిరసన వ్యక్తం చేస్తున్న PDSU నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో తరలించడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలతో విద్యా సంస్థలు నడిపిస్తున్న శ్రీ చైతన్య యాజమాన్యం ఖబర్దార్ ర్యాంకుల పేరుతో విద్యార్థులను గంటల కొలది స్టడీ హవర్స్లో పెట్టి శారీరకంగాను మానసికంగాను విద్యార్థులను ఒత్తిళ్లకు గురి చేస్తూ వేధిస్తున్నారని, ర్యాంకులు ఉద్యోగాలు వస్తాయని ఆశతో తల్లిదండ్రులు శ్రీ చైతన్య కళాశాల లోకి పంపిస్తే చట్టానికి విరుద్ధంగా విద్యా సంస్థలు నడిపిస్తూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను ఒత్తిళ్లకు గురి చేస్తూ వేధిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని అధిక ఫీజులు వసూలు చేస్తున్న శ్రీ చైతన్య అండ్ SR నారాయణ లాంటి కార్పొరేట్ విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో PDSU జిల్లా నాయకులు సాగర్, సంపత్, రవికుమార్, గాంధీ ఉదయ్, నవీన్ ఉదయ్ పాల్గొన్నారు. So we open for the you can express your views, what's happening in the ఏమి చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఇంకా పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడానికి బాగుంటుంది, తర్వాత మిమ్మల్ని ఏమైనా అధికారులు కానీ తర్వాత లోయర్ కానీ సో ఎవరికి బ్యాడ్ వాస్ అవుతుందో అందుకని అందరినీ ప్రయత్నించాను. నేను అందుగా ఉంటాను పీపుల్. ఓకే, స్పెషల్ పార్టీ అంటే ఏదో అది కష్టంగానో అంటే మీకు ఫ్రీడమ్ ఇవ్వడానికి వాళ్ళు ఫ్రీగా ప్రభుత్వం డిస్కస్ చేయడానికి ఎవరు కూడా అంటే ఇంట్లో మైసెల్ సార్ నేను కూడా పర్మిషన్ ఇస్తూ ఒక 10 minutes మేము వెళ్ళిపోతాం సార్. ఎందుకంటే తమ వాళ్ళు ఫ్రీగా మాట్లాడే అవకాశం క్లాసెస్ మనము ఫీల్డ్ ట్రావెల్ గురించి వాటి గురించి చెప్పుకుంటున్నాం సార్. నెక్స్ట్ వాళ్ళకి ఈవినింగ్ రోల్ గేమ్స్ పెడుతున్నాం, స్పోర్ట్స్ ఉంటున్నాయి సార్. ఒకవేళ ఏదైనా బందోబస్తు ఉంటే అందరు బందోబస్తు రాజిస్తే ఈ ప్రోగ్రామ్స్ నడవవు సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైరా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 67వ వర్ధంతి. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్. PDSU జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ధర్నా అనుమతి లేని ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న విద్యా సంస్థలను సీజ్ చేయాలని డిమాండ్. WHO సేవలకు పూర్తి సహకారం అందిస్తాం. అధికారుల బృందానికి భరోసానిచ్చిన ఎంపీ బైరెడ్డి శబరి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.